ప్రభుత్వ ఉద్యోగస్తులు ఓ మన గొప్ప చెప్తున్నాడు పోయి మీ దగ్గరికి వచ్చిన కదా నేనేమన్నా దేవాలి కదా ముఖ్యమంత్రి వస్తే ఎదురు చూస్తాడు కదా ముఖ్యమంత్రి వస్తే ఏమన్నా తెస్తాడని ఎదురు చూస్తుండే కాదు ముఖ్యమంత్రి వస్తే మా చెప్పులు కూడా వేసుకపోతాడేమని భయపడుతున్నారని నువ్వే చెప్పుకున్నావు ఏదో గొప్ప చేసినట్టు వాళ్ళకు ఒక డిఏ ఇస్తున్నా ఇచ్చిన గాదానికి 36 నెలలు పెట్టి ఏదో మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి అర్బన్లో ఉంటారు కదా వీళ్ళు ఏడ ముడి మిద్దంతుడు అనే భయానికి వాళ్ళని చెక్కులు పెడదామని తెలియదు ఆగంతమా ఎక్కున్నారా పాపం మన రిటైర్ అయిన ఉద్యోగ మిత్రులు పాపం వాళ్ళ బాధ వర్ణాతీతంగా ఉంది గాలకి ఇస్తానికి పైసలు లేవు కానీ మీరు దోసుకోవడానికి 100,000 కోట్లు ఈ రకంగా ఇవాళ ఈ 2 కథనాలను చూస్తే ఏమర్థమవుతుంది తెలంగాణ ప్రజలకి తెలుగు ప్రజలందరికీ 2 కథనాలు కూడా ముఖ్యమంత్రి మొన్న 1వ తారీఖు నాడు పోయి ఎవరి కాళ్ళు ముక్కొచ్చిండో అక్కడనే వచ్చినాయి తెలంగాణ ముఖ్యమంత్రి పరువు తీసి ఆ పదవి యొక్క పరువు తీసి దిగజారి కేవలం నీ దొంగతనాలన్నిటిని దాచిపెడతారు రాయకుండా అని చెప్పి నీ బాస్ ఆర్డర్ల మేరకు పోయి ఎవరి కాళ్ళు మొక్కి ఎవరిని సంతృప్తిపరిచి వచ్చినవో ఆ రెండిట్లనే వచ్చినాయి అని అంటే ఈ మంత్రులు ఎవరో అర్థం చేసుకోవాలి ఉన్నాయి మంత్రులు పైకి ఏం మాట్లాడినా పక్కన చెప్తున్నారు ఇదంతా ముఖ్యమైన ఆఫీస్ నుంచి వచ్చింది మాకు ఎరికే ఇదంతా ముఖ్యమైన ఆఫీస్ కుట్రే మాకు ఎరికే అని మాట్లాడుతున్నారు చాలా స్పష్టంగా కనబడుతుంది పాత కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు వరుసగా మా మంత్రుల మీద ఎందుకు జరుగుతుంది ఇది శ్రీధర్ బాబు పాత కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ పాత కాంగ్రెస్ వెంకటరెడ్డి పాత కాంగ్రెస్ బట్టి విక్రమార్క పాత కాంగ్రెస్ వరుసగా పాత కాంగ్రెస్ మంత్రుల మీదనే వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఏం జరగబోతుంది రేపు భవిష్యత్తు చాలా స్పష్టంగా కనబడుతుంది రేవంత్ రెడ్డి టు మోడీ వయా బాబు ఇలా ఖమ్మంలో కనబడ్డది నీ భాగవతం చాలా స్పష్టంగా తెలుగుదేశం జెండాలు పెట్టుకొని నీ కాంగ్రెస్ సభలో ఏమని విజ్ఞప్తి చేస్తాడు తెలుగుదేశంని ఖతం చేసిన కేసీఆర్ను పాత్ర పెట్టాలి బిడ్డా రేవంత్ నీ బాబు చంద్రబాబు ఇట్నే ప్రగల్భాలు పలికి పత్తా లేకుండా పోయిండు తెలంగాణ నుంచి తెలంగాణలో పాత్ర పెట్టిన ప్రజలు నీ బాబును నీ పార్టీని ఇట్లనే ప్రగల్భాలు పలికిండు ఎక్కడుంటుంది తెలంగాణ మగల పుట్టింది పుబ్బలబోతుంది ఇట్లే అహంకారంతోనే నీ లెక్కనే అవాళ నేను ఇక్కడ ఉన్న రాష్ట్రంలో పైన కూడా నా ప్రభుత్వం ఉంది కేంద్రంలో ఏముండదు కేసీఆర్కి ఇంత బక్కపలసినోడు జేబులో రూపాయి లేదు ఒంటి మీద చిటికాడు కండ లేదు ఉత్తనే ఉఫ్ఫని ఉత్తా కలలుగా అన్నాడు నీ బాబు కానీ ఇలా నువ్వే చెప్తున్నావు నీ మాటలతోనే పాతాళ లోకంలో పాత్ర వేసినారు ప్రజలు తెలంగాణ ప్రజలు కేసీఆర్ రాజకీయంగా ఎదుర్కొన్నాడు చంద్రబాబుని పాలసీలతో ఎదుర్కొన్నాడు ఇలాంటి చెత్తవాగుడు వాగలే నేను పాత్ర పెడతాను ఎప్పుడు అనలే రాజకీయంగా నీ చంద్రబాబు విధానాలు ఆయన పాత్ర వేసినాయి తెలంగాణ చేసిన ద్రోహానికి
ఏం జరిగింది ఇవాళ? ఒక మీడియాలోనేమో మంత్రులు అధికారుల మీద, ఐఎస్ అధికారుల మీద కథనాలు వస్తాయి. దానికి కాదని చాలా గొప్ప నీతులు వల్లిస్తూ, ఇంకో ఛానల్లో ఒక ఆయన బాధపడుతూ, పాపం ఆయన ప్రోది చేసి పెట్టిన విలువలన్నింటినీ ఎవరో తుంగలో తొక్కుతున్నట్టు ఏడుస్తూ రాత రాస్తాడు. ఆ కథనానికి విరుద్ధంగా దాని మీద ఇలా బట్టి విక్రమార్క మాట్లాడిండు. మాట్లాడుతూ ఏమంటాడు? నేను రద్దు చేయమని కోరడమే కాదు, ఆర్డర్ ఇచ్చినా, ఆ టెండర్ను రద్దు చేయమని ఆర్డర్ ఇచ్చినా. ఆయన మాట్లాడిన గంటకే ముఖ్యమంత్రి మాట్లాడి, అసలు మా ప్రభుత్వం చాలా పారదర్శకంగా నడుస్తుంది, నీ పారదర్శకంగా నడిచే ప్రభుత్వం అయితే టెండర్లు రద్దు చేయమని ఎందుకు చెప్తాడు ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం? ఇంట్లోనే కనబడుతుంది నీ చక్కదనము, నీ డొల్లతనము, నీ దొంగతనము. శాఖ మంత్రి మధ్యాహ్నం రద్దు చేయమని చెప్పినా అని చెప్తాడు. ముఖ్యమంత్రి ఏమీ లేదు, అంత పారదర్శకంగానే నడుస్తుంది, నా పాలనని మాట్లాడతాడు. నీ పాలనే నిజమైతే ఎందుకు రద్దు చేయమన్నాడు ఆయన? చాలా చేస్తావా? ఆ మంత్రిని బర్తరఫ్ చేస్తావా? ఇంత మంచి జరుగుతున్న పాలనలో నువ్వు రద్దు చేసి ఎందుకు చెడ్డ పేరు తెస్తావు, నాకు మచ్చ ఎందుకు తెస్తామని? ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? ఏమన్నా ఒక్క నిమిషం ప్రజల కొరకు ఆలోచించిన సందర్భం ఉందా ముఖ్యమంత్రి, మంత్రులు? ఒకటి దొంగలు కలుసుకొని ఊర్లు పంచుకున్న పద్ధతి కనబడుతుంది. ఇక్కడ ఊర్లు కాదు, దొంగలు కలుసుకొని మూటలు పంచుకుంటున్నారు. ఇది కనబడుతుంది మనకు. కలుసుకునే కాడ పంచాయతీలు, ఇంట్లోనే మీ చీకటి దొంగలు కూడా బయట పెట్టుకుంటున్నారు. మీకు మద్దతున్న చీకటి దొంగలు కూడా బయట పెట్టుకుంటున్నారు. నేను అప్పుడే చెప్పినట్టుగా మీరు పెంచి పోషించిన స్లాటర్ హౌజ్లే ఇవాళ మీ పాలిట శాపాలు అవుతున్నాయి, దళారీలు అవుతున్నాయి. మీరు పెంచి పోషిస్తున్న స్లాటర్ హౌస్లు.